1 మినిట్ అయినా 1 అవర్ అయినా లేటే. సార్ వచ్చే దారిలో కార్ బ్రేక్ డౌన్ అయింది సార్, లేదంటే 10 నిమిషాలు ముందే ఉండేవాళ్ళం. ఇదిగో సార్ లేటుగా వచ్చేవాళ్ళు ఇలాంటి కథలే చెప్తారు కానీ మీరు మాత్రం అస్సలు గేట్ ఓపెన్ చేయొద్దు, సరేనా? సరే సార్. సార్ ప్లీజ్ సార్, తను తిండి నిద్ర మానేసి చాలా కష్టపడి చదివింది సార్. అవునా? అయితే వెళ్ళి అదే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా రాసుకోవచ్చు. సార్ సార్ ఆగండి సార్, అంత మాట అనకండి సార్. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. కాలేజ్కి రాకుండా క్లాసులు వినకుండా ఎగ్జామ్స్ రాయవచ్చేమో కానీ టైంకి రాకుండా ఎగ్జామ్ రాయలేవు. ఇక నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి ఇక్కడ నుంచి. సార్ 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 సార్, సార్ సార్, ఆగండి సార్, సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. జాను ఎగ్జామ్కి అలౌ చేయండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. జై సార్ లేవండి, లేవండి. నా కోసం మీరెవరి కాళ్ళు పట్టుకోవద్దు. నువ్వు ఆగు జాను, 1 మినిట్ లేట్గా వచ్చావని 1 ఇయర్ వేస్ట్ చేసుకుంటావా? సార్ ప్లీజ్ సార్, జాను లేట్గా తీసుకొచ్చినందుకు మీరు నాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు, బట్ జానుని మాత్రం ఎగ్జామ్ రాయనివ్వండి సార్, ప్లీజ్. సరే, నువ్వింతగా బతిమలాడుతున్నావు కాబట్టి ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను. లేటుగా వచ్చినందుకు 100 గుంజలు తీ. తీస్తాను సార్, జానుని లోపలికి పంపించండి. ముందు శిక్ష, తర్వాతే పరీక్ష. ఓకే సార్, తీస్తాను సార్. సార్ ఏంటి సార్ ఇది? నువ్వేం మాట్లాడకు జాను. నన్ను తగలబెట్టాలని చూసావు కదా, నిన్నంత ఈజీగా ఎలా వదిలిపెడతాన్రా? సార్ ఇట్స్ ఓకే జాను. $77. 100. జై సార్. ఇట్స్ ఓకే జాను. సార్ అయిపోయింది కదా, సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేయి. వెళ్ళు జాను. 100 గుంజలు అయిపోతే సరిపోదు, నీ ముక్కుని నేలకు రాయాలి. అప్పుడే పనిష్మెంట్ ఫినిష్ అయినట్టు. సార్ ఇది చాలా టూ మచ్. జై సార్ నాకు ఎగ్జామ్ వద్దు, ఏమొద్దు, వెళ్దాం పదండి. లేచాను, నువ్వు ఎగ్జామ్ రాయాలి. సార్ మీకెలా చెప్పాలి? ప్రిన్సిపల్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఈ ఇన్సల్ట్కి నీ ఎగ్జామ్ రిజల్ట్తో ఆన్సర్ చెప్దాం జాను. అయ్యో సార్ అది కాదు. నువ్వు ఇంకేం మాట్లాడతావు?
గేట్ ఓపెన్ చేయి. సార్. వెళ్ళు జాను, త్వరగా వెళ్ళు. ఇప్పటికి 3 minutes లేట్ అయింది. జాను, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వా కండువా దాటి వెళ్తే గనక నా పరువు మర్యాదల్ని మంటగలిపినట్టే. గౌరవం లేని ఈ బసవరాజు బతికున్న శవంతో సమానం. మీ గౌరవాన్ని కాపాడుతూనే చెల్లి కన్నీళ్లు తుడిచి నా బాధ్యతను నెరవేరుస్తాను. అయ్యో, జ్యూస్ తాగకుండా పక్కన పెట్టావేంటొదినా? హరీష్ ఏం చెప్పాడు? బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడా లేదా? తర్వాత తాగుతాను తులసి. ఏవండి, కారున్న లొకేషన్కి వెళ్ళారా? ఎవిడెన్స్ ఏమైనా దొరికిందా? లేదు, అసలు అక్కడ కారే లేదు. కార్ లేకపోవడం ఏంటన్నయ్య? మీరు కరెక్ట్ అడ్రస్కే వెళ్ళారా? ఈ ఫైల్లో ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్కే వెళ్ళాను, కానీ అక్కడ కార్ ఎక్కడా కనిపించలేదు. అయ్యో, కార్ ఉంటుంది, ఎవిడెన్స్ దొరుకుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నానే. ఇప్పుడెలా అన్నయ్య? హరీష్ని ఎలా విడిపించేది? ఊరుకోదునా. యాక్సిడెంట్ చేసిన కార్ అక్కడ లేదు అంటే ఎక్కడో ఉండే ఉంటుంది. అదెక్కడున్నా పట్టుకుని ఎవిడెన్స్ సంపాదిస్తాం. సరేనా? నువ్వు టెన్షన్ పడకు.